ఇంకెవరితో చేసావు నువ్వు? విజయ్ దేవరకొండ, యష్ గారు, బాలకృష్ణ గారితోటి, బాలకృష్ణ గారితోటి కూడా చేసావా? ఏం సినిమాలో? ఎన్టీఆర్ కథానాయకుడు చేశాను. ఓకే. ఓకే. దాంట్లో చైల్డ్ గెటప్పా? చైల్డ్ గెటప్ కాదు, ఆయనతో ఒక నీకు తెలుసా మేమంతా రోజు లైక్ అవ్వ మనం ఎప్పుడు రాగి ముద్దేనా వరన్నం తినమా అనుకుని అలాగా ఆ సీన్ దగ్గర, ముసలావిడ దగ్గర సీన్, ఐ మీన్ వరదలు వచ్చినప్పుడు దగ్గర సీన్. ఓకే. ఓకే. ఆయన సెట్ లో చూసావా? అంటే వర్క్ చేసేటప్పుడు కానీ ఎలా ఉండేవారు బాలకృష్ణ గారు? బాగుండేవారు. నాకు సీన్ అర్థం కాకపోతే సారే చెప్పేవారు, ఇలా తీసుకొని వెళ్ళాలి, ఇలాగ అక్కడ ఆగాలి, ఇది ఇది అంతా అనుకుని చెప్పి సారే చెప్పేవారు. ఇలా ఆయన్ని చేయి పట్టుకొని అలా తీసుకొని వచ్చేవాడిని. ఆ సీన్ కూడా బాగుండేది, చెప్పడం కూడా బాగా చెప్పేవారు. అంటే ఎలా చెయ్యాలి అని చేసి చూపించాలి బాలకృష్ణ గారు. ఇలా పట్టుకొని సరే అమ్మ అన్నట్టుగా ఇలా తీసుకెళ్ళాలి, అక్కడ ఆగాలి, ఇవంతా చెప్పేవారు బాలకృష్ణ. అంటే ఇప్పుడు నువ్వు నీ సీన్ కాకుండా, ఆ సీన్ కాకుండా బాలకృష్ణ గారు వేరే సీన్స్ జరుగుతున్నప్పుడు నువ్వు సెట్లోనే ఉండింటావు కదా, ఉన్నప్పుడు చూస్తున్నావు అంటే బాలకృష్ణ గారు ఎలా ఉంటారు, ఆయన ఎలా ప్రొనౌన్సియేషన్ చేస్తారు, ఎలా చెప్తారు డైలాగ్, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తావా? నేను అబ్జర్వ్ చేసామండి. నాకు నా సీన్ వరకే నేనున్నాను. ఆ సీన్లోనే ఏదైనా సార్ డైలాగ్ ఉన్నా ఇలాగా అడిగేవారు, ఇలాగా సార్ గారు ఎలా చెప్తే డైరెక్టర్ గారు కృషి గారికి ఎలా కావాలంటే సార్ అలా ఇచ్చేసారు. చాలా చూసేటప్పుడు అసలు సార్ ఏం చేస్తున్నారు అని అనిపించేది. చాలా నేర్చుకోవడానికి కూడా నాకు తెలిసినంత వరకు గ్రేట్. ఇప్పటి స్టార్స్ కూడా ఒక ఈ ఏజ్లోనే వాళ్ళు ఈ ఏజ్లోనే ఇలా చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఏజ్, చిరంజీవి గారికి కానీ ఇంకా ఎక్కువ ఏజ్ అయినా కానీ వాళ్ళు ఎట్ దట్ ఏజ్ ఆల్సో దే ఆర్ డూయింగ్ ద డాన్స్, ఫైటింగ్స్ ఆల్ చాలా బాగా అనిపిస్తుంది. ఆయన అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు సెట్లో ఉన్నప్పుడు కానీ, అలా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు నీతో మాట్లాడినప్పుడు కానీ, యాక్షన్ చెప్పినప్పుడు అంటే యాక్షన్ చేస్తూ ఉంటారు, లేనప్పుడు నార్మల్ సెట్లో మిగతా వాళ్ళందరితో ఎలా ఉండేవారు? బాగా మాట్లాడేవారు. ఏంటి నీ పేరు ఏంటి అని అడిగారు. సరే ఇలా బాను, ఓకే బాను, ఏంటి ఏ ఊరు, ఇలా క్యాజువల్ టాక్ అప్పుడప్పుడు చేస్తూ ఉండేవారు. ఫన్నీగా కూడా కృషి గారితో వీళ్ళతోటి కూడా ఫన్నీగా మాట్లాడేవారు. ఓకే. సరదాగా ఎంజాయ్మెంట్ అయితే ఉండేది సెట్లో. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఇలాంటి ఫిలిమ్స్ చేస్తూ కూడా కొన్ని ఫిలిమ్స్ ఉంటాయి, కొంచెం స్టోరీ డ్రివెన్ ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు గమనం కానీ, సోపతులు కానీ, నువ్వు లాస్ట్ టైం కూడా ఒకటి ఈ విమానం సినిమా కూడా ఇలా చేసావు. సో ఆ ఎక్స్పీరియన్సెస్ ఒకసారి చెప్తావా? గమనం వాజ్ ఎన్టీఆర్ కథానాయకుడు వల్లే వచ్చింది నాకు. బాబా గారు ఫస్ట్ ఇలా చెప్పడం చూసి బాగుంది అని చెప్పడం, దాని తర్వాత డైరెక్టర్ గారికి రిఫర్ చేయడం అక్కడ డైరెక్టర్ గారు చూడడం, ఆడిషన్ ఓకే అయింది, సెట్లోకి వెళ్ళాము. సెట్లో కూడా ఎక్స్పీరియన్స్ బాగా అయింది. ప్రతి షాట్ మాది ఫుల్ రైన్ మూవీ, ఎక్కువగా రైన్ మెయిన్ ఉంటుంది కాబట్టి రోజు తడిచే వాళ్ళం. జలుబు వచ్చేసేది, ఫీవర్ వచ్చేది, పొద్దున్న వెళ్ళామా తడిచామా, సేమ్ డ్రెస్సెస్ ఉండేవి, రోజు తడిచామా అయిపోయిందా, రోజు తడిచామా అలాగే ఉండేది. బట్ ఎక్స్పీరియన్స్ బాగుండేది బాబా గారితో కానీ అందరితో. ఇంకా సోపతులు అయితే అది ఇంకొక వరల్డ్, ఫన్నీ వరల్డ్. అందరం బాగా చేసాం. ఏదో స్ట్రెస్ లేకుండా మూవీకి వెళ్తే, ఒక మూవీకి ఇలాగ వెళ్తున్నాం షూటింగ్ ఇలా చేయాలని కాకుండా వెళ్ళేవాళ్ళం. డైరెక్టర్ గారు సీన్ చెప్పారు, ఇట్లాగా అన్న ఇలా బాను ఇట్లా చేయాలి, ఇట్లా నువ్వు వస్తావు, ఇట్లా డబ్బులు పడిపోతాయి, ఇట్లా ఆల్ సీన్ ఇలా చెప్పారు. ఓకే అన్న ఫటాఫట చేసేవాళ్ళం. కెమెరా ఇలా పట్టుకునేసేవారు. అన్నీ అనుకూలంగా ఉండేసరికి సినిమా కూడా చాలా తొందరగా చేస్తాం మేము, ఫాస్ట్గా కంప్లీట్. ఇంకా విమానం విషయానికి వచ్చేస్తే ఎమోషనల్ అయ్యావు నువ్వు కూడా విమానం సినిమా చూసినప్పుడు? కొంచెం నాకు ముందు స్టోరీ తెలుసు, బాగా అనిపించింది కూడా స్టోరీ ఫస్ట్ వినంగానే. అరే ఇట్లాగా బాగా అనిపించింది. కొంచెం అబ్బా ల్యాండ్ అయిన తర్వాత అయినా చనిపోయి ఉంటే బాగుంటుంది అనుకుని ఒక చిన్న ఇది. బట్ సినిమా ఎక్స్పీరియన్స్ మీకు చూసినప్పుడు ఎంతైతే ఇది ఇంపాక్ట్ ఏదైతే ఉందో అదే ఇంపాక్ట్ మాకు షూటింగ్ చేసేటప్పుడు కూడా ఉంది. ఎవరైతే ఆ అబ్బాయి ధృవ ఉన్నాడో, ధృవ తోటి మేమిద్దరం లైక్ ఫ్రెండ్స్. ముందే కొంచెం బాండ్ ఉంది, ఈ మూవీతో ఇంకా కొంచెం బాండ్ అయ్యింది. సో ఇద్దరం బాగా మాట్లాడుకునే వాళ్ళం. సముద్రకన్య గారు కానీ, సముద్రకన్య గారు బాగా మాట్లాడేవారు. బాను హాయ్ అనుకొని చెప్పి మాట్లాడేవారు. ఎలాగా ఏంటి ఏం చేస్తున్నావు అనుకొని చెప్పి బాగా ఎక్కువగా మాట్లాడేవారు.
అండ్ అందరూ చేసేవాళ్ళు, రాహుల్ రామకృష్ణ గారు కానీ అందరూ కరెక్ట్గా ఒక సెట్ అయిపోయి ఉంది అది. అంత బాగా జరిగింది.